కాండము మనము 11 అధ్యాయాలు చూడగలిగాం. ఈ దినాన లేవి కాండము 12వ అధ్యాయం 8 వచనాలు. 8 వచనాలతో కూడిన ఈ అధ్యాయం. లేవి కాండములో అతి చిన్న అధ్యాయం లేవి కాండం 12వ అధ్యాయం. కేవలం 8 వచనాలే మనకుంటాయి. మిగతా అధ్యాయాలన్నీ కూడా చాలా పెద్దవైనప్పటికీ ఇది చాలా చిన్న అధ్యాయం. దేవుని చిత్తమైతే త్వరగా ముగించుకునే అవకాశం కూడా మనము ఆలోచించేద్దాం. ఎందుకంటే 8 వచనాలు గనుక. ఈ లేవీకాండం 12వ అధ్యాయంలో అసలు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, చూడండి ఉద్దేశం. ప్రసవ దినములు అనంతరము శుద్ధీకరణ నియమముల గురించి. అంటే ప్రసవించబోయే ఒక అక్క చెల్లి, ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత మరలా శుద్ధీకరణ జరగాలి. అంతవరకు దేవుని మందిరంలోకి రాకూడదు. ఇది పాత నిబంధన కాలం. ధర్మశాస్త్ర కాలములో ప్రసవించినటువంటి ఒక స్త్రీ మగబిడ్డను పుడితే మరలా మగబిడ్డ పుడితే ఒకలాగా, ఆడపిల్ల పుడితే ఒకలాగా. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా ప్రసవించిన తర్వాత ఒక స్త్రీ ఎలా తాను పవిత్రపరుచుకుంటుంది, ఎలా పవిత్రపరుచుకొని తిరిగి మందిరంలోకి రాగలదు, అంతవరకు మందిరంలోకి రాకూడదు. దాని గురించిన నియమ నిబంధనలు ఏంటో ఈ లేవీకాండం 12వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అందులో 3 భాగాలు రాశాను నేను. 12వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మగపిల్లవాడు పుడితే లేదా మగబిడ్డ జన్మించినప్పుడు పాటించవలసిన నియమాలు 2. 5వ వచనం ఒకే ఒక వచనంలో ఆడబిడ్డ జన్మించినప్పుడు పాటించవలసిన నియమాలు. 3వ భాగం 6 నుండి 8 వచనాలు శుద్ధీకరణ దినములు పూర్తయిన తర్వాత, అంటే దేవుడు ఏదైతే మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ పుట్టిన తర్వాత ఏవేవి చేయమన్నాడో అవి చేసిన తర్వాత ఆ స్త్రీ ఏం చేయాలంటే దేవునికి బలులు అర్పించాలి. అది ఖచ్చితం. అంటే దేవుడు మగపిల్లడనిచ్చాడు లేదా ఆడపిల్లనిచ్చినా 3వ భాగంలో ఆ దినాలు పూర్తయిన తర్వాత మందిరంలోకి వచ్చిన తర్వాత యాజకుడి దగ్గరికి వచ్చి ఏ రకమైన బలులు అర్పించాలి, అప్పుడు ఆవిడ పవిత్రపరచబడుతుంది. అది దీని ఉద్దేశం అనమాట. అంతవరకు అపవిత్రంగానే ఉంటుంది. చదువుదాం. లేవీకాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ముందు చూడండి, 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మరి యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలను. పురటాలు అంటారు. అంటే ఒక స్త్రీ మగపిల్లవాడికి జన్మనిచ్చిన తర్వాత ఎన్ని దినాలు? 7 దినాలు పురటాలు అన్నాడు. అంటే 7 రోజులు ఆవిడ అపవిత్రురాలు అని అర్థం. అపవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. రక్తస్రావం జరిగింది కాబట్టి అపవిత్రత ఎన్ని రోజులు? మగపిల్లడు పుడితే 7 రోజులు. చదువుదాం. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. అంటే 7 రోజుల తర్వాత మగపిల్లడు పుడితే 8వ రోజున సున్నతి చేయించాలి. ఇది పద్ధతి. సున్నతి అంటే మగపిల్లవాడికి ముందున్నటువంటి ఆ గోప్యాంగ చర్మాన్ని ఏం చేయాలి? కట్ చేయిస్తారు. ఇది 8వ రోజు జరగాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క నిబంధన. 7 రోజులేమో అపవిత్రంగా ఉన్న తను దూరంగా ఉండాలి. దేవుని మందిరానికి రాకూడదు, దేవుని సన్నిధికి రాకూడదు, పవిత్రమైన వస్తువులు, పరిశుద్ధమైన వస్తువులు ముట్టుకోకూడదు. 7 రోజులు పురటాలై ఉండాలి అని చెప్పిన తర్వాత 8వ రోజు ఆ బిడ్డకి ఏం చేయించాలి? సున్నతి. తర్వాత 4వ వచనం. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఇది పాత నిబంధన చట్టం. ఆమె ఖచ్చితంగా ఎన్ని రోజులు అన్నాడు? 33 రోజులు. మొత్తం కలపడదాం. ఇప్పుడు ఈ 33 రోజులు ప్రారంభంలో 7 రోజులు. అంటే 7 రోజులు ఇవేమన్నాడు? ఈ దినాలు అపవిత్రమైన కాలము. అంటే అపవిత్రంగా ఉన్న దినాలు 7 రోజులు. ఆమెమో శుద్ధీకరణ కాలం. ఎంతకాలం దేవుని మందిరానికి దూరంగా ఉండాలి, దేవుని వస్తువులకు దూరంగా ఉండాలి? 33 రోజులు. మొత్తం 40 రోజులు. అంటే మగపిల్లాడు పుడితే, ఒకవేళ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జీవితాల్లో మగపిల్లాడు పుట్టినటువంటి ఆ స్త్రీ 40 రోజులు దేవుని మందిరంలో అడుగు పెట్టకూడదు.
40 రోజులు దేవుని మందిరంలో ఉపకరణాలు ముట్టుకోకూడదు. ఆ పరిశుద్ధమైన ఉపకరణాలు ముట్టుకోకూడదు. ఇది దేవుని చట్టం. ఎందుకు ఇలా జరిగిందో నేను చివరిలో చెప్తాను. దేవుడు ఎందుకు ఇలా ఏర్పాటు చేశాడు? ఎందుకు 40 రోజులు రాకూడదు అన్నది నేను చివరిలో చెప్తాను. రైట్. ఇప్పుడు మగపిల్లవాడు పుడితే ఇది నియమం అమ్మ. 7 రోజులేమో అపవిత్రత కాలంగా పిలువబడుతుంది. 8వ రోజు ఆ బిడ్డకి ఏం చేయాలి? సున్నతి. మీకు గుర్తుంటే ఇస్సాకు 8వ రోజున సున్నతి పొందాడు. ఆదికాండం 21:4 చదువుదాం ఒకసారి. ఆదికాండం 21:4. వాస్తవానికి ఇస్సాకుకి ధర్మశాస్త్రం లేదు. మీరు గమనించాలి. ఇది ధర్మశాస్త్ర చట్టం ఇది. కానీ అబ్రహాం గారు ఆ కాలంలో దేవుడు సున్నతి చేయించమన్నారు. ఆ చట్టం దేవుడు సున్నతి ఆదికాండం 17వ అధ్యాయంలో చట్టం ఉంటుంది. ఒకసారి ఆదికాండం 17వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. దేవుడు పితరుల కాలంలోనే ఈ సున్నతి చట్టాన్ని అబ్రహాం గారికి ఇచ్చినట్టుగా చూడగలం. 17:9. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. 10వ నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యన నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అన్నాడు. చూసారా 12వ వచనంలో ఎన్ని రోజులు? 8 రోజులు. అంటే 8 దినముల వయసు. 21వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడైతే దేవుడు నిబంధన చెప్పాడో అబ్రహాం గారు ఏం చేశారో చూడండి. 21లో ఇస్సాకు పుడతాడు. 21:4 చదువుదాం నేరుగా. 21:4. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. సున్నతి చేయించాడు. సున్నతి చేశాడు. ఎన్ని రోజులు ఇస్సాక్కి? 8 రోజులు. అక్కడ ఒక మాట అన్నాడు. దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం. అంటే ఇది ఆజ్ఞ. ఖచ్చితంగా నీ పిల్లలకు నాకు నిబంధన సంబంధంగా ఉండాలి అంటే, మీ పిల్లలు నిబంధనలో ఉండాలంటే నీ పిల్లలు నీ సంతతి 8వ రోజున ఏమవ్వాలి? అబ్రహాం గారు సున్నతి పొందాలి. 8 దినాలు వయసు కలిగి ఉండాలి. అది సున్నతి. అయితే కొత్త నిబంధనలో కూడా అపోస్తులుడైన పౌలు కూడా ఉన్నారు. అపోస్తులుడైన పౌలు కూడా యూదుడే. అపోస్తులైన పౌలు కూడా ఫిలిప్పి రాసిన పత్రిక చూడండి ఒక మాట. అక్కడ 8వ రోజున రాసుంటుంది. ఫిలిప్పి 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అంటే అపోస్తులుడైన పౌలు కూడా యూదుడు గనుక ఆయన కూడా సున్నతి చేసుకున్నాడట. ఫిలిప్పి 3:5 చదువుదాం. చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని. ఇది పౌలు గారు చెప్పుకుంటున్నాడు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై అన్నాడు. ఇదంతా ఎవరి గురించి? ఇది పౌలు ఫిలిప్పి సంఘంతో చెప్తున్నాడు. నేను కూడా 8వ రోజున సున్నతి పొందాను తెలుసా మీకు అంటే అసలు సిసలైన యూదుడు, అసలు సిసలైన ఇశ్రాయేలుడు ఎవరు అంటే 8వ రోజున సున్నతి పొందాలమ్మా. 8వ రోజున సున్నతి పొందితేనే అది కరెక్ట్గా దేవుడి నియమాన్ని ప్రకారం జరిగినట్టు యూదుల్లో రైట్. కాబట్టి పాత నిబంధన కాలంలో 8వ రోజున ఖచ్చితంగా సున్నతి అనేది చేయించాలి. ఆ స్త్రీ మగబిడ్డ పుడితే, ఆడబిడ్డకి ఏమీ ఉండదు, మగబిడ్డకు మాత్రం ఖచ్చితంగా సున్నతి చేయించాలి. ఇది మగబిడ్డ విషయంలో. అసలు ఇంకొక విషయం ఇక్కడ, అసలు రక్తశుద్ధి అంటే ఏంటి? అక్కడ రక్తశుద్ధి అని మాట వాడాడు. ఆ రక్తశుద్ధి కోసం ఎన్ని రోజులు ఉండాలి? ఆవిడ సుమారు 33 రోజులు ఉండాలి దేవుడి మందిరానికి రాకుండా. ఏంటి రక్తశుద్ధి అంటే? ప్రసవ రక్తస్రావం తర్వాత శరీరము పవిత్రత పొందడం. అంటే రక్తం పోతూ ఉంటుంది, అది కొన్ని రోజుల తర్వాత ఆగుతుంది. ఆ రక్తస్రావం ఆగి శరీరము తిరిగి కోలుకోవడాన్ని ఏమంటారు? రక్తశుద్ధి అంటారు. అంటే చూడండి, స్త్రీ అక్క చెల్లెలకు ప్రతి నెలసరి అవుతుంటుంది. నెలసరి దినాలు అవుతున్నప్పుడు అది 4 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 6 రోజులు ఉండొచ్చు, రక్తం పోతూ ఉంటుంది. ఆ రక్తం పోతూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కాలంలో నేను చెప్తున్నాను, మందిరం మానక్కర్లేదు. ఇది ఎలా ఉందంటే కొంతమంది అడిగారు నాకు కూడా, మందిరం మానేయాలా అంటే? ఇది పాత నిబంధన చట్టం తప్ప కొత్త నిబంధన చట్టం కాదు. ఇది కొత్త నిబంధనలు దేవుడు చెప్పలేదు. ఎవరికైనా మీరు చెప్పండి. ఒకవేళ ఆ రాలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటే పరిస్థితి చెప్పలేను, కానీ
రక్తస్రావం అయినంత మాత్రాన దేవుని మందిరానికి రావచ్చు, ప్రభువల్లో చేయవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియ ఏర్పాటు చేసింది ఎవరు? ఒక స్త్రీలో ఈ ప్రక్రియ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే ఏర్పాటు చేశాడు. మనుషులు ఏర్పాటు చేసింది కాదు. ప్రతి నెల ఇలా జరగాలి. అది జరిగితేనే బిడ్డలు పుడతారు. అందుకే అది ఆగిపోతే అడుగుతారు. బిడ్డలు పుట్టకపోతే ముందు మొట్టమొదటిగా డాక్టర్ అడిగింది ఏంటంటే, అమ్మా ప్రతి నెల నీకు పీరియడ్ అవుతుందా అని అడుగుతారు. ఎందుకంటే బిడ్డలు పుట్టాలంటే ముందు స్త్రీలో జరగాల్సింది ప్రతి నెల పీరియడ్స్ సక్రమంగా జరగాలి. అక్కడ గనుక జరగకపోతే ఏదో సమస్య ఉన్నట్టు అనమాట. కొంతమందికి పీరియడ్స్ సరిగ్గా రావు, చెల్లెళ్ళకి, అక్కలకి. కనుక ప్రతి నెల జరిగితేనే ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుంది. మనం అనుకుంటే అది బాధ ఉండొచ్చు కానీ ఆ స్త్రీ ఆరోగ్యవంతురాలు అని అర్థం. అప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రతి నెల కొన్నిసార్లు 2 నెలలు జరుగుతుంటాయి. మా అక్కకైతే చెప్తుంటుంది. 3 నెలలకు జరుగుతుంటుంది పాపం తన బాధపడుతూ. 3 నెలలకి 2 నెలలకి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి నెల జరుగుతుంటే ఆ స్త్రీ ఆరోగ్యవంతురాలైన స్త్రీ యొక్క లక్షణం అది. లేదంటే ఏదో సమస్య ఉన్నట్టు నీ బాడీలో. కనుక రక్తశుద్ధి అనేది ఎందుకు ఇలా దేవుడు ఏర్పాటు చేశాడంటే 33 రోజుల తర్వాత తను ఫ్రీ అవుతుంది. ఇంక ఇబ్బంది ఉండదు. ఆ రక్తం పోకుండా ఏదైతే రక్తం పోతుందో అది ఆగి శరీరం మళ్ళీ తిరిగి కోలుకుంటుంది. ఆ తిరిగి శరీరం కోలుకోవడాన్ని ఏమంటారంటే రక్తశుద్ధి అంటారు. 5వ వచనం, లేవికాండం 12:5. ఆమె ఆడపిల్లను కనిన ఎడల. అమ్మ రెండో భాగం ఏంటో చెప్పాను. ఆడబిడ్డ జన్మించినప్పుడు ఏ నియమాలు పాటించాలో చదువుదాం. రెట్టింపు ఉంటాయి. మగపిల్లాడికి రెట్టింపు ఉంటాయి. ఇవి చదువుదాం. 5వ వచనం, ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురటాలై ఉండాలి. ఎన్ని వారాలు అంటే 14 రోజులు. 2 వారాలు. ఇక్కడ మగపిల్లాడు పుడితే వారం 7 రోజులు, ఆడపిల్ల పుడితే 14 రోజులు. తర్వాత ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినాలు, అక్కడేమో 33, ఇప్పుడు 66 దినాలు కడగా ఉండవలెను. ఇది చట్టం. దేవుడు ఇలా ఏర్పాటు అంటే ఆడబిడ్డ పుడితే ఆమె 14 రోజులు దేవునికి దూరంగా ఉండాలి. దేవుని పరిశుద్ధమైన పాత్రలకు లేదా పరిశుద్ధమైన వస్తువులకు, దేవుని సన్నిధికి, మందిరానికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను ముట్టుకోకూడదు. ఆమె ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. ఏంటి ఆ విషయం అంటే, మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా ఒకటి మాత్రం, మందిరానికి రాకూడదంటే చాలామంది అది పాపంగా చూస్తారేమో అని చెప్తున్నాను. ఇప్పుడు అది రాశాను నేను. రక్తశుద్ధి అనేది పాపానికి సంబంధించింది కాదు. అది దేహానికి సంబంధించిన వరకే. అంతేగాని అపవిత్రాలు, ఇక్కడ అపవిత్రత కాలం రాశాం కదా, అంటే బిడ్డ పుట్టారని చెప్పి ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా ఆవిడ అపవిత్రాలు అంటే ఏదో పాపం చేసిందని కాదు. అలా చూడకూడదు. పాపానికి సంబంధించింది అసలు కాదే కాదు ఇది. దేవుని చట్టం ఎందుకు ఇలా ఏర్పాటు చేశాడంటే ఆవిడ 66 రోజులు ప్లస్ 14 రోజులు, ఈ మొత్తం 80 రోజులు. అప్పుడు ఆవిడ ఆడబిడ్డ పుట్టిన తర్వాత ఇది దేవుని యొక్క ఏర్పాటు చేసిన చట్టం. ఆ చట్టానికి ఒక కారణం ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన చట్టానికి ప్రతిదీ కారణం ఉంటుంది. అందుకే మగబిడ్డ పుట్టినప్పుడేమో 40 రోజుల వరకు మందిరానికి రాకూడదు. ఆడబిడ్డ పుట్టినప్పుడేమో 80 రోజుల వరకు రాకూడదన్నంత మాత్రాన ఈ ఈ ఈ కాలంలో ఆ స్త్రీ పాపానికి సంబంధించింది అయితే కాదు, ఆవిడ పాపం చేసినట్టు కాదు. అది గ్రహించాలి. అంటే 12వ అధ్యాయంలో ఈ ప్రసవ దినాల తర్వాత ఆ స్త్రీ బిడ్డ పుట్టిన తర్వాత పాపం చేసినట్టు అందుకోసం రాకూడదన్న భావన రాకూడదు. అందుకే నెలసరైన చెల్లి, అక్క ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమంది రాకూడదన్న భావన కూడా బోధించే వాళ్ళు ఉన్నారు, సువార్థికులు. చూడండి ఎంత భయంకరమో. పాత నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధన కలుపుతారు. అక్కడ ఉంది చట్టం కరెక్టే, కానీ అది కొత్త నిబంధనగా క్రైస్తవులకు మన ఎవ్వరికీ వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రొత్త నిబంధన క్రైస్తవులకు రక్తస్రావం జరిగినప్పుడు మీకు గుర్తుందా? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన రోగి గుర్తున్నారు. ఆవిడ రక్తస్రావం పోతుంటే చాలామంది వైద్యుల దగ్గర తిరిగింది, డబ్బంతా ఖర్చెట్టింది, కానీ ఏ వైద్యుడి దగ్గర ఆవిడకి రోగానికి తగిన ఫలితం దక్కలేదు. ఇది మత్తయి 9లో ఉంటుంది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 8వ అధ్యాయం. ఒక అధ్యాయంలో చదువుదాం మనం ఒక మాట. లూకా సువార్త 8వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. మత్తయి 9 మరొకసారి, మార్కు సువార్త 5, లూకా సువార్త 9లో. ఈ 3 సువార్తల్లో కూడా ముగ్గురు కూడా రాశారు ఈవిడి గురించి. అయితే మనం లూకా చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒకసారి ఈవిడి గురించిన వచనాలు 43, 8:43. అప్పుడు
12 నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై. మత్తయి సువార్తలు అంటారు, ఏ డాక్టర్ దగ్గర, చాలా డాక్టర్ దగ్గర తిరిగిందట, కానీ ఏ డాక్టర్ దగ్గర ఆవిడకి ఉపయోగము, ఏ వైద్యుడి దగ్గర పొందుకోలేకపోయింది. తర్వాత 44, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. యేసుప్రభుని ముట్టిందట, పై వస్త్రాన్ని ముట్టుకుంటే ఆమె రక్తస్రావం ఏమైపోయింది, కట్టేసింది, ఆగిపోయింది, రక్తం ఆగిపోయింది. అంటే రక్తం ఆగిపోయిందంటే ఆవిడ రక్త శుద్ధి జరిగింది అని అర్థం. రక్తం ఆగిపోయింది, నన్ను ముట్టింది ఎవరంటే భయపడిపోతుంటుంది ఆవిడ, భయపడిపోయి ముందుకు రాదు. 47, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెను, వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అంటే యేసుప్రభును ముట్టుకుంది, తప్పేమీ లేదు, ప్రభువు దాన్ని తప్పుగా చూడలేదు. అంటే క్రొత్త నిబంధన క్రైస్తవ్యంలో మన జీవితాల్లో ఒకవేళ పీరియడ్స్ అవుతున్నప్పుడు చెల్లెళ్ళు అక్కలు ఉన్నటువంటి వాళ్ళు సంఘంలో మన కుటుంబాల్లో ఉంటారు కనుక, అది అవుతున్నంత మాత్రాన ఎవరైనా పొరపాటున ఎవరైనా చెప్తే నాకు చెప్పండి. మందిరానికి రాకూడదంటే నన్ను పిలవండి, నేను చెప్తాను వాళ్ళకి. మందిరానికి రాకూడదు, ఆ రోజులు ఎప్పుడు కూడా మందిరానికే రాకూడదు, ఏ ప్రార్థనకి వెళ్ళకూడదు, ప్రభుబల్ల కూడా నేను తీసుకోవచ్చు అంటాను. నేనైతే ఖచ్చితంగా దేవుని గ్రంథం ప్రభుబల్ల తీసుకోవాలి నువ్వు. ఎందుకంటే నీ శరీరంలో జరుగుతున్న ప్రతి ఏర్పాటు దేవుడు చేసిందే. ఆ ఋతుక్రమం, ఆ క్రమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. అందుకే దీన్ని ఏమంటారంటే చూడండి, కొంతమంది పిల్లలు మనకి పెద్ద మనుషులు అంటారు, రీసెంట్గా అంటే పెద్ద వయసు వస్తుంది కదా, యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే స్త్రీ ధర్మ ప్రారంభ వేడుక అంటారు. ఒరిజినల్ వర్డ్ స్త్రీ ధర్మ ప్రారంభ వేడుక. ఎందుకంటే అప్పటి నుంచే స్త్రీ ధర్మం ప్రారంభం అవుతుంది ఆవిడికి. అప్పటి వరకు పిల్లలే. ఎప్పుడైతే వారి జీవితంలో పెద్దగా మారిన తర్వాత యవ్వనంలోకి వచ్చినప్పుడు ఆ ధర్మం, ఆ కార్యం జరిగిందో అప్పటి నుంచే తన స్త్రీ ధర్మం ప్రారంభమవుతుంది. ఇంకా పిల్లలు పుట్టే అవకాశం, వివాహం చేసుకునే అవకాశం అప్పటి నుంచే స్త్రీ ధర్మం అనేది ప్రారంభం. కనుక దాన్ని ఏమంటారంటే మనం పెట్టిన పేర్లు రజస్వల అని పెడుతుంటారు లోకంలో. రజస్వల ఆహ్వానము, పుష్పవతి అలంకరణ, పుష్పాలంకరణ వేడుక అంటారు. ఒరిజినల్గా గ్రంథం చెప్పే మాట ఏంటంటే స్త్రీ ధర్మ ప్రారంభ వేడుక అంటారు. అది గ్రంథంలో కూడా ఉంది ఆ మాట, స్త్రీ ధర్మ ప్రారంభ వేడుక. కాబట్టి ఈ రక్తశుద్ధి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఏం కాదు, పాపమైతే కాదు. అది దేవుడే. పాపం ఎవరైనా అన్నారనుకోండి, నువ్వు దేవుడిని ధిక్కరిస్తున్నట్టు అనమాట. ఇది పాపం కాదు. అయితే అన్ని రోజులు పాత నిబంధన కాలంలో దేవుడు కడగా ఉండమన్నాడు, దేవుడు దూరంగా ఉండమన్నాడు. అంతే తప్ప మగపిల్లవాడికి ఎన్ని రోజులు? 40, ఆడపిల్లకి 80 రోజులు సుమారుగా. కనుక ఈ సమయంలో ఆ స్త్రీ దేవుని సన్నిధికి, మందిరానికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను ముట్టుకోకూడదు. చివరి భాగం చదువుదాం. 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ఇప్పుడు అమ్మ మొదటి 4 వచనాలు ఏం చెప్పాను? మగపిల్లాడు పుడితే ఏ నియమాలు పాటించాలి. ఈ 5వ వచనం ఆడపిల్ల పుడితే ఏ నియమాలు పాటించాలి. ఇప్పుడు ఇవి అయిపోయాయి. ఇప్పుడు ఆవిడ కడగా ఉన్న దినాలు అయిపోయాయి. అంటే మగపిల్లాడు పుట్టి 40 రోజులు అయిపోయాయి అనుకోండి. అలాగే 80 రోజులు కూడా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేయాలంటే ముందు యాజకుడి దగ్గరికి రావాలి. ఆ ఆ సమయంలో ఉన్న యాజకుడి దగ్గరికి వచ్చిన తర్వాత శుద్ధీకరణ దినాలు పూర్తయిన తర్వాత, అంటే 40 అవ్వండొచ్చు, ఇంకోటి ఏంటి 80 అయి ఉండొచ్చు. ఆ రెండింటి, ఎందుకంటే అయితే మగపిల్లాడు లేదా ఆడపిల్ల పుడతారు. అందుకే 40, 80 రోజులు అయిపోయిన తర్వాత అర్పించవలసిన అర్పణలు ఏంటి? నెంబర్ 1 దహన బలి, నెంబర్ 2 పాప పరిహారార్థ బలి. ఈ 2 బలులు అర్పిస్తే ఆ స్త్రీ పవిత్రపరచబడుతుంది. అంటే ఆ దినాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ బలులు అర్పించాలి. చదువుదాం ఒకసారి 6 నుండి 8 వచనాలు. చివరిగా 6 నుండి 8 వచనాలు, లేవియ కాండము 12వ అధ్యాయం. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా, అండర్లైన్ చేద్దాం, 1 ఏడాది గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల వయసు 1 సంవత్సరం ఉండాలి. పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను తెల్ల గొవ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తేవాలి. అంటే ఎవరి దగ్గరికి రావాలి ముందు? ఆ యాజకుడు, అక్కడ నడిపిస్తున్న యాజకుడు ఎవరో ఆ యాజకుడి దగ్గరికి వస్తే అమ్మ చెప్తుంది వచ్చి, అయ్యా నాకు మగపిల్లడు పుట్టాడు, 40 రోజులు అయిపోయింది, ఇగో నేను వచ్చాను. లేదా అయ్యా నాకు ఆడపిల్ల పుట్టారు,
80 రోజులు అయిపోయింది. దేవుని చట్ట ప్రకారం ఇగో నేనొచ్చాను. ఇగో ఈ గొర్రె పిల్లని తీసుకొచ్చాను. ఈ పావుర పిల్లని తీసుకొచ్చాను. ఆ గొర్రె పిల్లేమో దహన బలిగా అర్పించాలి. మిగిలినటువంటి పావుర పిల్ల ఎలా అర్పించాలి? అంటే 2 అర్పించాలి. దహన బలి, పాప పరిహారార్థ బలి. ఈ 2 బలులు అర్పిస్తే యాజకుడు అప్పుడు ఆమె సంపూర్ణంగా పవిత్రపరచబడుతుంది. ఇది చట్టం. ఒకవేళ పేదవాళ్ళు ఉంటారా ఆ కాలంలో? ఏ కాలంలోనే ఎవరుంటారు? ధనికులు ఉంటారు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పేదవారైతే గొర్రెపిల్ల తీసుకురా మరి వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు పుడతారు కదా! పేదవాడి ఇంట్లో పిల్లలు పుడతారు. మగ పిల్లోడైనా, ఆడపిల్లని వాళ్ళకి పుడతారు. మరి వాళ్ళు గొర్రెపిల్ల కొనలేకపోతే అప్పుడేం చేయమన్నాడంటే, పేదవారైతే వారి స్తోమతను బట్టి గొర్రెపిల్ల ప్లేస్‌లో 2 పావురపు పిల్లలు, 2 గువ్వ పిల్లలు తెస్తే చాలు. ఎందుకంటే తక్కువ కాస్ట్ ఉంటాయి అప్పుడు ఆ సమయంలో. ఇది ఎవరైనా కొనగలరనమాట. 2 పావురపు పిల్లలు, గువ్వ పిల్లలు. పేదవారైతే ఒకవేళ ఎవరైతే గొర్రె పిల్లని కొనలేరో చదువుదాం. 7వ వచనం. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీ గూర్చిన విధి. 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఒకళ్ళు గొర్రె పిల్ల తేకపోతే అంటే కష్టమైతే వాళ్ళ స్తోమత లేదు. అప్పుడు దేవుడు ఎంత చూడండమ్మా అందరిని ఒకేలాగా చూసారా? న్యాయం దేవుడి చట్టంలో ఎప్పుడు న్యాయం ఉంటుంది. అందరూ తేలేరు, అందరూ ఒకేలా కానుకలు ఇవ్వగలరేంటి? వారి స్తోమత బట్టి ఇస్తాం. అంతే కదా! దేవుడు అంగీకరిస్తాడు. నా స్తోమత బట్టి, మీ స్తోమత బట్టి మనం ఇవ్వగలం కానుకలు. కాబట్టి గొర్రెపిల్ల తేకపోతే 2 తెల్ల గువ్వలనైనను, 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. అంటే ఈ 2 పావురపు పిల్లలు, 2 గువ్వ పిల్లల్లో ఒక పావురపు పిల్ల ఒక దేనికి? దహన బలి. ఇంకొకటి అలా అనమాట. గొర్రెపిల్ల తేలేదు కాబట్టి. ఇది చట్టం. అయితే ఇక్కడి నుంచి ఒక పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు మన జీవితంలో ఇక్కడ చాలామందికి పిల్లల్నిచ్చాడు దేవుడు. మగపిల్లల్నిచ్చిన పొందిన వాళ్ళున్నారు. ఆడపిల్లను పొందిన వాళ్ళున్నారు. ఇప్పుడు మగపిల్ల, ఆడపిల్లను పొందిన తర్వాత ఇక్కడ పాత నిబంధన చట్ట ప్రకారం ఆవిడ యాజకుడి దగ్గరికొచ్చి ఏమర్పిస్తుంది? బలులు అర్పిస్తుంది. అంటే మనమేమనుకోవాలంటే, నాకు అర్పించిన పిల్లల్ని బట్టి మనం కూడా దేవునికి కృతజ్ఞత అనేది చెల్లించాలి. కృతజ్ఞత అనేది చెల్లించాలి. అయితే ఆ కృతజ్ఞత ఎలా చెల్లించాలి? ఇప్పుడు నాకు ఆడబిడ్డనిచ్చాడు, మగబిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఈ ఆడబిడ్డను బట్టో, మగబిడ్డను బట్టో నేను దేవునికి కృతజ్ఞత చెల్లించే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఖచ్చితంగా దేవుని కోసం ఆ బిడ్డను పెంచాలి. దేవుని కొరకు ఆ బిడ్డలు పెంచగలగాలి. వారు ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా మన పిల్లలు దేవుని కోసం బ్రతికేటట్టుగా పెంచాలి. అది మనం చూపించే కృతజ్ఞత. ఒకసారి శుద్ధీకరణ దినాలు పూర్తయిపోయాయి. దేవుడు మనకి పిల్లల్నిచ్చిన తర్వాత కొత్త నిబంధన ప్రకారం మనం ఏం చేయాలి మనకిచ్చిన బిడ్డలనంటే 119 కీర్తన 73 వచనం. ఒక 2 లేఖన భాగాలు చూస్తూ మనం ముగించుకుందాం. 119:73లో కొత్త నిబంధన ప్రకారం ఒక సహోదరుడికి గాని, ఒక సహోదరికి గాని దేవుడు ఒక ఆడబిడ్డను గాని, మగబిడ్డను గాని ఇచ్చిన తర్వాత 73లో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అంటే పుట్టిన బిడ్డకి నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకేమడుగుతున్నాడమ్మా? బుద్ధి దయచేయి. కానీ ఆ ఆజ్ఞలు నేర్చుకోవాలంటే బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉంది. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి అంటే నేర్పే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. అక్కడ ఫెయిల్ అవ్వకూడదు. చాలామందికి సంఘంలో వాక్యం తెలియక, ఆ సమయంలో సరైన వాక్యం రాక, పిల్లల్ని పెంచే క్రమంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే తెలీదు గనక. అందుకే ఇప్పుడు కొత్తగా పిల్లలు వివాహం అయిన వాళ్ళు, చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు, వివాహం కాబోయే వాళ్ళు, ఎప్పుడు తల్లిదండ్రులు ఒకటే. పాత నిబంధన కాలంలో మగబిడ్డ, ఆడబిడ్డను పొందుకున్న వాళ్ళు నిజంగా దేవునికి బలి అర్పిస్తున్నారు ఎళ్లి. అయ్యా నాకు మగబిడ్డ పుట్టాడు. ఇగో దహన బలి. ఇగో ఈ బలి అర్పిస్తున్నాను. అంటే నాకేమర్థమైందంటే వాళ్ళు బలి అర్పిస్తున్నారంటే కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఆడబిడ్డ పుట్టినా కృతజ్ఞత చెల్లిస్తున్నారు. మరి నేను ఒకటే చెల్లించగలం. ఇగో నాకిచ్చిన బిడ్డ నీ మాటలు వినేటట్లుగా, నీ ఆజ్ఞల ప్రకారం నేను పెంచుతాను. అది నిజమైన బలి. అది నిజమైన బలి. దాన్ని బాధ్యతగా తీసుకొని తిమోతి తల్లి ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. తిమోతి యొక్క అవ్వ లోయి ఎంత అద్భుతంగా పెంచిందో. వాళ్ళ అమ్మమ్మ లోయి అలాగే పెంచింది. తన తల్లి యూనికే కూడా అలాగే పెంచింది. దేవుని కోసం పెంచింది. ఎందుకంటే తిమోతి
అందుకే మా చిన్నప్పటి నుంచి కూడా దేవుని లేఖనాలు నేర్చుకున్నాడు. ప్రసంగి గ్రంథం 12:2 ఏముంటుంది? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇప్పుడు ఆ చిన్న వయసండి. ఆ అమ్మాయికి ఏం తెలుస్తది? దేవుడు ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. నేను చెప్తే వాళ్ళకి తెలుస్తది. వాడికి ఎవరు చెప్తారు? నేను చెప్తే వాడికి తెలుస్తది. నేను చెప్పకపోతే వాడికి తెలీదు. తనకి తెలీదు. ఎందుకంటే ఆళ్ళు చిన్నోళ్ళు గనుక. అంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే బాల్య దినాలు చిన్నప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడే దేవుడెవరో వారికి తెలియాలి. అది నిజమైన బలి. కొత్త నిబంధన ప్రకారం ఒక తల్లిగా, తండ్రిగా నాకు మగబిడ్డ, ఆడబిడ్డ నేను పొందుకుంటే నేను అర్పించాల్సిన బలి ఏంటంటే నా బిడ్డకు నేను బాల్య దినాలందే ఆ సృష్టికర్త ఎవరో పరిచయం చేసేయాలి. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 14-15 చూడండి. 2 తిమోతి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఎవరు? తిమోతి. బాల్యము నుండి తిమోతి ఎరుగుదుడు. ఎవరు చెప్పారండి? ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మ నేర్చుకుంది. అమ్మ నుంచేమో కుమారుడికి చెప్తుంది. ఎంత బాగుందో ట్రాన్స్ఫర్ చూడండి. అమ్మమ్మ దగ్గర నుంచి ఎవరికి వచ్చిందమ్మ? అందుకే అంటారా అక్కడ 5వ వచనం చూడండి. 5వ వచనం మొదటి అధ్యాయము 3-5 కలిపి ఉన్నాయి. కానీ మధ్యలో చూడండి. మధ్యలో ఆ విశ్వాసం అనే మాట కనబడుతుంది మీకు. 2 తిమోతి మొదటి అధ్యాయం 3-5 వచనాల మధ్య భాగం. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయి, అంటే మొదట ఎవరిలో ఉంది? అమ్మమ్మలో లోయి. నీ తల్లి అయిన యునికేలోను వసించను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు నమ్ముతున్నాడట. అయ్యా మీ అమ్మమ్మ ఎలాంటిదో తెలుసా? ఎంత భక్తిపర్రాలో. అలా చెప్పాలి మన అమ్మమ్మ గురించి, నానమ్మ గురించి. అమ్మమ్మని కాదు, నానమ్మ అయినా తాతి అయినా మీ అమ్మమ్మ ఎంత భక్తిపర్రాలో. మీ అమ్మమ్మ భక్తి అంతా మీ అమ్మలోకి వచ్చిందయ్యా. మీ అమ్మ భక్తి ఏమో నీలోకి వచ్చింది. అది ఆస్తులు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కానీ ఈ రోజుల్లో భక్తి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. బాధాకరమైన విషయం ఇది. తాత ఆస్తి వస్తుంది, మన తాత ఆస్తి కొడుక్కి, కొడుకు ఆస్తి ఆ కొడుక్కి. ఆస్తులు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. విశ్వాసం ట్రాన్స్ఫర్ అవ్వాలంట. నేనైతే భక్తి ట్రాన్స్ఫర్ అవ్వాలి. భక్తి ట్రాన్స్ఫర్ అవ్వాలి. నా భక్తి నా కొడుక్కి, నా కొడుకు తర్వాత ఆ కొడుక్కి, అలా వాళ్ళ కుమారుల సంతతికి భక్తి వెళ్ళాలి. ఆస్తులు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఎలాగైనా ఆ సమయానికి ఏదో ఒకటి చేసుకొని తింటాం. ఏదో ఒకటి చేసుకొని తింటాడు. నేనైనా ఏదో కష్టపడతాను, వాళ్ళైనా ఏదో పని చేసుకొని తింటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పాత నిబంధన కాలంలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మగబిడ్డ పుట్టాడు, ఆడబిడ్డ పుట్టిన తర్వాత ఆ స్త్రీ వచ్చి యాజకుడి దగ్గరికి వచ్చి ఇగో ఈ బలి అర్పిస్తున్నానని చెప్పింది. నాకు ఎలా అర్థమైందంటే నిజంగా మనం కూడా మగపిల్లాడు ఆడపిల్లాడు పుట్టిన తర్వాత నా కుమారుడు నిజంగా నీ మాటలతో పెంచుతాను, బాలుడు నడవలసిన త్రోవను నేను నేర్పిస్తాను, సృష్టికర్తను బాల్య దినములందే స్మరణకు తీసుకొస్తాను, బాల్యము నుండి నా విశ్వాసం ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అది పద్ధతి. అది నిజంగా దేవుడు అనుకుంటాడు. నిజంగా నీకు మగబిడ్డనిచ్చినందుకు, నిజంగా నీకు ఆడబిడ్డనిచ్చినందుకు చక్కగా పెంచామంటాడు దేవుడు. ఎందుకు అంటే బాల్యము నుండి పెంచాము. అయ్యా నేను ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ నా విశ్వాసము, నా భక్తి జీవితం నా బిడ్డలకు అందిస్తాను. ఆ తర్వాత వాళ్ళకి తిరగలేదు. వాళ్ళ పిల్లలకి అందించుకుంటారు. ఆస్తి ఇచ్చిన ఆస్తి ఇస్తే తన్నుకుంటారు. పిల్లలు ఉన్నప్పుడు చూడండి, ఆస్తి ఇస్తే గొడవలు. ఆ వచ్చిన కోడళ్ళేమో రాసి రంపాన పెడుతుంటారు ఈ కొడుకుని. ఆడేమో వచ్చి ఆ తల్లిదండ్రుల దగ్గర బాధలు. ఎన్ని చూడలేదు మన లోకంలో. మనం భక్తిని విశ్వాసాన్ని ఇస్తే నిజంగా పిల్లల జీవితాలు చల్లగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చివరిలో మీకు ఒక మాట చెప్తాను అన్నాను. ఎందుకు అంటే ఈ రక్తశుద్ధి అనేది పాపానికి సంబంధించింది కాదు. ఎందుకు ఈ రక్తశుద్ధి? దేవుడు ఎందుకు 40 రోజులు నువ్వు రాకూడదు? ఎవరు మగపిల్లడు పుట్టిన ఎన్ని రోజులు రాకూడదు? 40. ఆడపిల్ల పుడితే 80. ఎందుకు అంటే చూడండి, ఆచార సంబంధమైన అపవిత్రత. అంటే ఇది ఆచారం మాత్రమే. పాత నిబంధన కాలంలో ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారం అంటే మగపిల్లడు పుడితే రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే లేవీకాండం 17వ అధ్యాయం. ఆ మాట చెప్పి ముగిస్తాను నేను. ఎందుకు రాకూడదు? మగపిల్ల పుట్టినోడేమో 40 రోజులు, ఆడపిల్ల పుట్టిన స్త్రీ ఏమో 80 రోజులు. ఎందుకు రాకూడదు అంటే లేవీకాండం 17:11 చూడండి. అందరూ చివరి వచనం. చివరిగా ఈ మాట చదువుకుని మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. లేవీకాండం 17:11 చూడండి. రక్తము దేహానికి ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు
బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. అమ్మ గుర్తుపెట్టుకోండి, రక్తము జీవానికి కారణం, ప్రాణానికి కారణం. అంటే ఒక బతికుండడానికి కారణం రక్తం ఉంటేనే. అందుకే చనిపోయినప్పుడు యాక్సిడెంట్ సమయంలో ఏం ఎక్కిస్తారు? రక్తం ఎందుకు ఎక్కిస్తారంటే బతకాలి, బతకాలంటే రక్తం ఎక్కించాలి. ఇప్పుడు ఆ స్త్రీలోంచి ఏం పోతుంది అంటే ఈ రక్తశుద్ధి సమయంలో, ఈ ప్రసవ దినాల సమయంలో రక్తం పోతుంది. అంటే రక్తం పోతుందంటే ఏ రక్తం అయితే పోతుందో తిరిగి ఆ రక్తం తనలోకి వచ్చినంత వరకు దూరంగా ఉండాలి. అది దేవుడి చట్టం. ఎందుకంటే రక్తమే దేహానికి ప్రాణం. అలాంటి దేహానికి ప్రాణమైన రక్తం పోతుంటే ఆ స్త్రీ మరలా ఆ రక్తం తిరిగి తనలో ఆగిపోయి తిరిగి ఆ రక్తం తనలో చేకూర్చినంత వరకు రాకూడదు. అందుకే కండిషన్ అంతే. ఇది ఏదో పాపానికి సంబంధించింది అయితే కాదు. తిరిగి ఆ రక్తం ఆగిపోయి ఆగిన తర్వాత తన మరలా కోలుకొని అప్పుడు రావచ్చు. ఎందుకంటే రక్తము జీవానికి మూలం. ఆ జీవానికి గౌరవం అన్నాను రాశాను అక్కడ. అంటే జీవం, దేవుని జీవానికి గౌరవం ఏంటంటే రక్తం పోకూడదు. ఎప్పుడైతే రక్తం పోతుందో ఆ స్త్రీ అపవిత్రతగా పిలువబడుతుంది. అమ్మ నువ్వు కొన్ని రోజులు దూరంగా ఉండాలి మందిరానికి. ఎందుకంటే నీలోంచి రక్తం వెళ్ళిపోయింది. తిరిగి ఆ రక్తం నీలోకి వచ్చినప్పుడు నువ్వు వచ్చేస్తే. అలా రావడానికి టైం పట్టడానికి 40 డేస్ అన్నాడు. ఇక్కడేమో 80 డేస్ అన్నాడు. ఇంకొకటి వైద్యపరంగా కూడా ఆరోగ్యం తీసుకోమంటారు చూడండి. మాకు బాగా గుర్తు. ఎందుకంటే టీచర్‌గా నేను పనిచేస్తున్నప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు పుడితే మెటర్నిటీ లీవ్ అంటారు. వాళ్ళు సెలవు పెట్టుకోవచ్చు. మెటర్నిటీ లీవ్ ఇస్తారు వాళ్ళకి. 6 నెలలు ఇస్తారు. ఆ టీచర్ ఎప్పుడు పెడతారు? 8దో నెల వచ్చినప్పుడు పెడతది ఆవిడ. లేదంటే 9దో నెల ప్రారంభంలో పెడతారు. తర్వాత ఎన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు? 6 నెలలు కదా! 9దో నెల వచ్చిందనగా అప్పటి వరకు వస్తది. ఆయాసంగా ఉంటది. ఆ 9 నెలలు పెడుతుంటే బిడ్డ పుట్టిన తర్వాత ఇంకొక 5 నెలలు ఇంటి దగ్గర ఉండిపోవచ్చు కదా! జీతం ఇచ్చేస్తారు. జీతం లేడీ టీచర్స్‌కి ఇచ్చేస్తారు. ఎందుకంటే వైద్య పరంగా కూడా ఆరోగ్యం పొందుకొని విశ్రాంతి పొందడానికి సుమారుగా ఆ స్త్రీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడతదో లెక్క ప్రకారం 40-80 రోజులు. ఇది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. కొంతమంది 40 రోజులకే లెగిసి బాగా ఫ్రీగా ఉండొచ్చు. బాగా ఉండొచ్చు. కొన్ని రోజులు 80 రోజులు. అంటే వైద్యపరంగా కూడా దేవుడి చట్ట ప్రకారం కూడా 40 రోజులు, 80 రోజులు ఎందుకన్నాడంటే మరలా తను తిరిగి కోలుకోవడానికి, విశ్రాంతి పొంది ఆరోగ్యం పొందడానికి దేవుడి యొక్క ఏర్పాటు చేసిన అద్భుతమైన చట్టం లేవికాండం 12వ అధ్యాయం. అందుకోసం తిరిగి తన శరీరంలో ఏదైతే రక్తం పోయిందో ఆ రక్తం తిరిగి తెచ్చుకునేంత వరకు కోలుకొని ఆ రక్తం ఆగినంత వరకు కూడా ఉండడమే రక్తశుద్ధి. అందుకోసం మందిరానికి నువ్వు రాకూడదు. అంతేగాని ఆ అమ్మాయి ఏదో పాపం చేసింది, ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది కాదు. బిడ్డ పుట్టినప్పుడు రక్తం పోతుంది. ఆ రక్తస్రావానికి సంబంధించిన నియమాలు మాత్రమే ఇక్కడ మనకి 12వ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. అయితే ఆ 2 జరిగిన తర్వాత ఖచ్చితంగా యాజకుడి దగ్గరికి వచ్చి బలి అర్పించాలి. ఈరోజు మనం కూడా మన పిల్లల విషయంలో, మగబిడ్డ, ఆడబిడ్డ విషయంలో నేను కూడా దేవుని యొక్క చట్ట ప్రకారం చిన్నప్పటి నుంచే నా నా బిడ్డలకు, మనందరి బిడ్డలకు కూడా సృష్టికర్త ఎవరో తెలియజేస్తాను. అది దేవుడికి నేను అర్పించే నిజమైన బలి. అంతకు మించిన బలి నేనేమి అర్పించలేను. నా విశ్వాసం నా బిడ్డల బిడ్డలకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. నా భక్తి జీవితం బిడ్డల బిడ్డలకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.